హాయ్ ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. వచ్చే సంవత్సరం నుంచి మన యూట్యూబ్ కొన్ని లక్షల మంది అకౌంట్స్ని, కొన్ని లక్షల మంది ఛానల్స్ని డిలీట్ చేయబోతుంది. మీకు తెలుసా? రీసెంట్గా కొత్తగా అప్డేట్ తీసుకొచ్చింది యూట్యూబ్. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి మంచిగా గ్రోత్ చేసుకొని మీ ఆశలు మొత్తం ఆ ఛానల్ మీద పెట్టుకొని ఇంక పర్లేదు మన ఛానల్ కూడా ఒక లైన్లో పడింది అనుకునే టయానికి యూట్యూబ్ సడన్గా మీ ఛానల్ని డిలీట్ చేస్తే మీ ఆశలు మొత్తం గల్లంతైనట్టేనా? అందుకే ఫ్రెండ్స్, మీ అందరి జాగ్రత్త కోసమే ఇటువంటి తప్పు ఎప్పుడు చేయొద్దు. ఇది ఖచ్చితంగా 2025 సంవత్సరంలో తీసుకొని రాబోతుంది యూట్యూబ్. అంటే ఇంతకుముందు ఎవరో చెప్పుంటారు, కానీ ఇప్పుడు యూట్యూబ్ చాలా సీరియస్గా తీసుకొని దీన్ని అమలు చేయబోతుంది. ఈ తప్పు మటుకు మీరు ఎప్పటికీ చేయొద్దు. అంటే ఎంతోమంది చెప్తుంటారు, అంటే వేరే దగ్గర నుంచి కట్ అండ్ పేస్ట్ తీసుకొచ్చిన ఛానల్స్ని డిలీట్ చేస్తుంది ఇలాగని. ఆ విధంగా చేస్తే డిలీట్ చేయదు, అది పెద్ద ప్రాబ్లం కాదు. దాంట్లో ఎంతో కొంత మీరు వాల్యూ యాడ్ చేసి చేస్తారు కాబట్టి అటువంటి డిలీట్ చేయదు. ముఖ్యంగా యూట్యూబ్ సీరియస్గా తీసుకున్న పాయింట్ ఏంటంటే, మీరు పెట్టిన thumbnailకి లోపల ఉన్న కంటెంట్కి అసలు సంబంధం అనేది ఉండదు. అర్థమైంది ఫ్రెండ్స్? అటువంటి ఛానల్స్ని ఇమ్మీడియట్గా యూట్యూబ్ అనేది బ్లాక్ చేయబోతుంది, డిలీట్ చేయబోతుంది. అందుకని మీరు ఒక ఛానల్ని స్టార్ట్ చేసి గ్రో చేయాలనుకుంటే అటువంటివి పెట్టద్దు, ఉన్నట్టు పెట్టండి. అంటే వ్యూస్ కోసం ఆశపడి మీరు thumbnail ఒకటి పెట్టేసి లోపల కంటెంట్ వేరే చెప్తే అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. యూట్యూబ్ అల్గారిథం కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అందువలన యూట్యూబ్ కూడా చాలా సీరియస్గా తీసుకుని 2025 సంవత్సరంలో దీన్ని అమలు చేయబోతుంది. అందుకని కొంచెం జాగ్రత్త పడండి ఫ్రెండ్స్, ఎందుకంటే అందరి కళ ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.